హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. ఇంతకుముందు క్లాస్లో మనము ఈ డేటాబేసెస్ అనేవి ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకున్నాము. చూడండి, ఈ శ్రీకాంత్ అనే డేటాబేస్ ఎలా క్రియేట్ చేయడమో మనం ఇంతకుముందు క్లాస్ చూసాము. సో ఇంతకుముందు క్లాస్ చూస్తే కొంచెం మీకు అర్థమవుతూ ఉంటాయి. సో నా క్లాసెస్ అనేవి రెగ్యులర్గా ఫాలో అవుతే మీకు స్టెప్ బై స్టెప్గా ఒకదానికి అర్థమవుతూ ఉంటాయి. సో ఇంతకు ముందుకు వచ్చేసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం శ్రీకాంత్ అనే నేమ్ మీద డేటాబేస్ క్రియేట్ చేసాము. ఈ డేటాబేసెస్లో మళ్ళీ తర్వాత నెక్స్ట్ డేటాబేస్ డయాగ్రామ్స్ అని, ఓకేనా, తర్వాత ఇలా మన డేటాబేస్ డయాగ్రామ్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంటాయి. తర్వాత నెక్స్ట్ మనకు టేబుల్స్ అని, టేబుల్స్లలో సిస్టమ్ టేబుల్స్ అని, ఫైల్ టేబుల్స్ అని, వ్యూస్ అని, ఓకేనా, సిస్టమ్ వ్యూస్ అని, ఇలా మనకు సిస్టమ్ తోటి వచ్చేసిన వ్యూస్ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ మనకు అన్ని ఒక్కొక్కటి స్టోరేజ్ అని, సెక్యూరిటీ అని, సో ఇలా డిఫరెంట్ ఉంటాయి. సో మనం ఫస్ట్ మనము టేబుల్స్ అనేవి ఎలా క్రియేట్ చేస్తారు, ఎలా టేబుల్ నేమ్స్ని ఎడిట్ చేస్తారు, త్రో క్వరీ తోటి ఎలా చేంజెస్ చేస్తాము, లేకుంటే క్వరీ తోటి మనం టేబుల్స్ ఎలా క్రియేట్ చేస్తాము, క్వరీ తోటే మనము టేబుల్స్ని ఎలా డిలీట్ చేస్తాము, లేదా SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో యూజ్ చేసుకొని కూడా మనము ఆ టేబుల్ని రిమూవ్ చేయడం కానీ, క్రియేట్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ ఎలా చేస్తారు అన్నది తెలుసుకుందాము. ఓకేనా. ఫస్ట్ మనము ఇప్పుడు నాకు ఇవన్నీ ఇండివిజువల్ డేటాబేసెస్ అనేవి ఉన్నాయి. సో నాకు ఇప్పుడు శ్రీకాంత్ అనే డేటాబేస్లో ఒక టేబుల్ అనేది నాకు అర్జెంట్ క్రియేట్ చేయాలి. ఓకేనా. ఈ శ్రీకాంత్ అనే దాంట్లో నాకు ఒక టేబుల్ అనేది క్రియేట్ చేయాలి. సో అప్పుడు మనకు శ్రీకాంత్ అనే టేబుల్ అనేది సెలెక్ట్లో ఉండాలి. అంటే మరి శ్రీకాంత్ అనే సెలెక్ట్లో ఎలా వస్తుంది అనుకున్నట్లయితే చూడండి, ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ హైలైట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం నడుస్తుంది మన దగ్గర, నార్త్ విన్ అనే డేటాబేస్లో మనం కనెక్ట్ అయి ఉన్నాము. ఎప్పుడైతే ఈ డ్రాప్ డౌన్ అనేది క్లిక్ చేసినట్లయితే ఇక్కడికి వచ్చి చూసుకున్నట్లయితే శ్రీకాంత్ అనే నేమ్ ఉంటుంది. ఓకేనా. ఇలా శ్రీకాంత్ అనే నేమ్ ఉన్నప్పుడు ఇప్పుడు మనము ఇందులోకి ఏమన్నా టేబుల్స్ క్రియేట్ చేస్తే అవి శ్రీకాంత్ అనే నేమ్లో క్రియేట్ అవుతూ ఉంటాయి. ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఇంకొక వేలో కూడా మనము శ్రీకాంత్ అనే నేమ్ కూడా వాడుకోవచ్చు. అది SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియోలో అయితే అలా చేసుకోవచ్చు. లేదా అనుకున్నట్లయితే మనం యూస్ అనే కమాండ్ తోటి కూడా మనం డైరెక్ట్గా శ్రీకాంత్ అనే డేటాబేస్కి కనెక్ట్ కావచ్చు. సో ఇప్పుడు శ్రీకాంత్ అని చెప్పేసి ఒకసారి మొత్తం సెలెక్ట్ చేసేసుకొని ఎగ్జిక్యూట్ అని క్లిక్ చేసినట్లయితే ఇలా మనకు కమాండ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. సో ఇలా కమాండ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చినప్పుడు మనకేంటంటే ఇప్పుడు మనకి చూడండి, ఇక్కడ ఆటోమేటిక్గా డేటాబేస్ అనేది శ్రీకాంత్ అనే పేరు మీద సెలెక్ట్ అవుతూ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మనము మరి ఇది ఎటువంటి టైంలో యూజ్ అవుతుంది, చాలా డేటాబేసెస్ ఉన్నప్పుడు మీకు పర్టికులర్గా ఒక డేటాబేస్ నేమ్ అనేది కావాలి, పర్టికులర్గా ఒక డేటాబేస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు యూస్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనము టేబుల్ క్రియేట్ అనేది చూసుకుందాం. ఫస్ట్ క్రియేట్ అంటే మనం ఏం క్రియేట్ చేస్తున్నాము, టేబుల్. సో టేబుల్ అని టైప్ చేయండి. తర్వాత నెక్స్ట్ టేబుల్ అని టైప్ చేసిన తర్వాత అది ఏం టేబుల్, ఆ టేబుల్ నేమ్ ఏంటి, EMP details. ఓకేనా. EMP details అనే టేబుల్ అనేది నాకు క్రియేట్ కావాలి. తర్వాత ఓపెన్ పెరాన్సిస్ అండ్ క్లోజ్ పెరాన్సిస్. ఓకేనా. ఇవి చాలా ఇంపార్టెంట్. ఓపెన్ పెరాన్సిస్ అండ్ క్లోజ్ పెరాన్సిస్ అనేది కంపల్సరీగా మనం ఇవ్వాలి. ఇప్పుడు మనము ఐడీస్, ఓకేనా. తర్వాత నెక్స్ట్ నాకు ఐడీస్ కావాలి. ఐడీస్కి ఏంటంటే ఐడీస్ అనేది నంబర్స్లో ఉంటాయి కాబట్టి వాటిని మనం ఇంటీజర్స్ అంటాం. ఓకేనా. తర్వాత నెక్స్ట్ మనం దీనికి ఒక ప్రైమరీ కీ అనేది కూడా యాడ్ చేసేస్తున్నాం. ఓకేనా. ఈ ప్రైమరీ కీ అంటే ఏంటో చెప్తాను. ఓకే. ఇప్పుడు ప్రైమరీ కీ యాడ్ చేసేస్తున్నాను, కామా, ప్రెస్ ఎంటర్. అండ్ నెక్స్ట్ నేమ్స్. ఓకేనా. అంటే ఎంప్లాయీకి నేమ్స్ ఉంటాయి కదా, నేమ్స్. సో మనకు ఇంకొకటి ఏంటంటే నంబర్స్కి వచ్చేసి ఇంటీజర్స్ అని, నేమ్స్కి వచ్చేసి NVAR అని వాడుతుంటారు. సో ఇవన్నీ NVAR అంటే ఏంటిది, ఇంటీజర్ అంటే ఏంటిది, ఇవన్నీ మనము ఒక్కొక్కటి తెలుసుకుందాము. సో 50, నాట్ నల్ అంటే ఇప్పుడు నాకు ఇందులో పర్టికులర్గా ఈ నేమ్స్ అనే కాలంలో నల్ అనేవి యాక్సెప్ట్ చేయకూడదు, నల్ వాల్యూస్ అనేది యాక్సెప్ట్ చేయకూడదు. సో అందుకనే నేను ఏం చేశాను, నాట్ నల్ అని ఇచ్చాను. తర్వాత నెక్స్ట్ మెయిల్. నాకు మెయిల్ కూడా ఏంటంటే మెయిల్లో కూడా మనకి ఏంటంటే నేమ్స్ ఉంటాయి కదా. సో NVAR తర్వాత 50 అండ్ నెక్స్ట్ నాట్ నల్. ఓకేనా. చూడండి, నాట్ నల్ అని ఇచ్చేస్తున్నాం అనుకో,
ఇంకొక విషయం చూడండి, ఇక్కడ ఎన్వర్ క్యార్ అనేది కూడా పర్ఫెక్ట్ వాళ్ళ నేమ్ స్పెల్లింగ్స్ కంపల్సరీ ఉంటుంది. స్పెల్లింగ్స్ మిస్టేక్స్ ఉంటే మాత్రం యాక్సెప్ట్ చేయదు, ఎర్రర్ చూపిస్తుంది. మనం ఇంతకుముందు ప్రీవియస్ సెషన్లో డేటాబేస్లో ఎడిట్ చేసినప్పుడు ఎర్రర్ వచ్చింది, చూసాము మనం ఆల్రెడీ. నెక్స్ట్ డిపిటి అంటే డిపార్ట్మెంట్. సో డిపార్ట్మెంట్ అంటే ఏంటిది, మనం ఏ డిపార్ట్మెంట్ అనేది నేమ్స్ ఉంటాయి కదా. సో ఎన్వర్ క్యార్ 50 అండ్ నల్. ఓకేనా, దీనికి ఒకదానికి నల్ యాక్సెప్ట్ చేద్దాము. తర్వాత నెక్స్ట్ ఏజ్. ఓకే, ఏజ్ అంటే ఏంటిది, 20 or 50 or 40 or ఎనీథింగ్. సో ఏజ్ అనేది ఎప్పుడైనా మనకు ఏజ్ లాగానే ఉంటుంది. సో అందుకనే అవన్నీ ఏంటి మనకు ఇంటీజర్స్. సో ఇప్పుడు మనము ఒక క్రియేటెడ్ టేబుల్ అనేది తీసేసుకున్నాము. దానిలో ఎంప్లాయీ డీటెయిల్ ఈఎంపీ డీటెయిల్స్ అని చెప్పేసి ఐడీస్ అండ్ నేమ్స్ అండ్ మెయిల్స్ అండ్ డిపార్ట్మెంట్ అండ్ ఐడీస్. ఓకేనా, ఒక చిన్న టేబుల్కి సంబంధించిన స్ట్రక్చర్ అని తీసుకున్నాము. ఒకవేళ టేబుల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మనము క్రియేట్ అని తీసేసుకోవాలి. ఓకేనా, క్రియేట్ అండ్ నెక్స్ట్ టేబుల్. తర్వాత మీరు ఇక్కడ ఏం నేమ్ ఇస్తారు, కాలం నేమ్. ఓకేనా, తర్వాత ఓపెన్ పెరాన్సిస్, నెక్స్ట్ కాలం నేమ్స్ అండ్ క్లోజ్ దిస్ పెరాన్సిస్. ఓకేనా, సో ఇలా మనము టేబుల్ అనేది క్రియేట్ చేసేసుకోవాలి. సో సరే, ఇలా మనము క్వరీ తోటి మనం ఒక టేబుల్ సంబంధించిన స్ట్రక్చర్ అనేది తీసుకున్నాం. సో ఇప్పుడు ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం ఏం చెప్పుకున్నాము, మొత్తం సెలెక్ట్ చేసేసుకొని ఒక్కసారి ఎగ్జిక్యూట్ అని క్లిక్ చేయాలి. కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ వచ్చిందంటే ఇది 100%గా మనకు సక్సెస్ అయింది. సో ఇది ఏ టేబుల్లో క్రియేట్ అయింది అంటే చూడండి, ఇక్కడ ఏ డేటాబేస్ సెలెక్ట్ చేసుకుంటామో అదే డేటాబేస్లో ఇది మనకు సేవ్ అవ్వడం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు ఈ శ్రీకాంత్ అనేది ఉంది కదా, దాన్ని ఎక్స్పాండ్ చేశాను, టేబుల్స్లో చూసాను, మరి లేవు కదా ఇక్కడ అనుకున్నట్లయితే, మనకి ఇంతకుముందు చెప్పాను, మనం ఎప్పుడైనా కానీ ఒక డేటాబేస్ కానీ ఒక టేబుల్ కానీ క్రియేట్ చేసినప్పుడు పర్టికులర్ మళ్ళీ ఆ డేటాబేస్లోకి వెళ్ళి ఆ టేబుల్లోకి వెళ్ళేసి ఒక్కసారి రీఫ్రెష్ అని టేబుల్ అని, లేకుంటే డేటాబేస్ క్రియేట్ చేసినాం, డేటాబేస్ రీఫ్రెష్ అని, టేబుల్ క్రియేట్ చేసినాం, టేబుల్ రీఫ్రెష్ అని, ఇష్టం ఏదైనా ఒకసారి రీఫ్రెష్ అనేది చేసుకున్నట్లయితే, ఇప్పుడు నేను టేబుల్ క్రియేట్ చేశాను. సో ఇప్పుడు టేబుల్ అనేది రీఫ్రెష్ చేయడం వల్ల చూడండి, ఇప్పుడు ఆటోమేటిక్గా ఈఎంపీ డీటెయిల్స్ అనే టేబుల్ అనేది వచ్చింది. సో మరి ఈఎంపీ డీటెయిల్స్ అనే టేబుల్ అనేది మనం చూడాలి. మరి అది ఎలా చూస్తారు అనుకున్నట్లయితే సెలెక్ట్, ఓకేనా, స్టార్ట్ ఫ్రమ్, ఇవి చెప్తాను, సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్, ఇవన్నీ ఎలా ఉంటాయనేది dvo.emp details. ఓకేనా, సెలెక్ట్ చేసుకొని ఒక్కసారి ఎగ్జిక్యూట్ అన్నట్లయితే చూడండి, ఐడి, నేమ్స్ అండ్ మెయిల్ అండ్ డిపార్ట్మెంట్ అండ్ ఏజ్. సో ఇలా మనకు డిఫరెంట్ మనకు ఐడీస్, నేమ్స్ అండ్ మెయిల్ అండ్ డిపార్ట్మెంట్ అండ్ ఐడీస్ అనేది మనకు చూపించడం జరిగింది. ఒకసారి ఇందులోకి వెళ్ళేసి ఒకసారి ఈ టేబుల్ని ఎక్స్పాండ్ చేసేసుకుందాం. ఇందులో కాలమ్స్ అండ్ కీస్, కాన్స్ట్రైంట్స్ అండ్ ట్రిగ్గర్స్ అండ్ ఇండెక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అని ఫోల్డర్స్ క్రియేట్ అయ్యాయి. ఈ కాలం ఫోల్డర్లో చూసుకున్నట్లయితే మనము ఎన్ని కాలమ్స్ క్రియేట్ చేసాము, వాటికి ఏమైనా కీస్ యాడ్ చేసామా. చూడండి, నేను పీకే ప్రైమరీ కీ అనేది యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ చూడండి కీ సింబల్ అనేది వచ్చింది. నేమ్స్కి ఏం చేశాను, ఎన్వర్ క్యార్ నాట్ నల్, అంటే దీనికి నల్స్ అనేది యాక్సెప్ట్ చేయను. మెయిల్ కూడా యాక్సెప్ట్ చేయను. తర్వాత నెక్స్ట్ డిపార్ట్మెంట్కి కూడా డిపార్ట్మెంట్కి మాత్రం నల్ వాల్యూస్ యాక్సెప్ట్ చేస్తున్నాను. తర్వాత ఏజ్కి కూడా నల్ వాల్యూస్ అనేది అప్లై చేసుకుంటుంది. ఓకేనా, తర్వాత నెక్స్ట్ కీస్, ప్రైమరీ కీ ఇచ్చాను. తర్వాత నెక్స్ట్ కాన్స్ట్రైంట్స్, ఓకే, ట్రిగ్గర్స్ ఏం క్రియేట్ చేయలేదు. ఇటు ఇండెక్స్ చూడండి, ఇలా ఇండెక్స్ క్రియేట్ అవుతుంది. స్టాటిస్టిక్స్ ఇలా ఇలా స్టాటిస్టిక్స్ సంబంధించి క్రియేట్ అవుతుంది. సో ఇలా ఒక్కొక్కటి ఇండివిజువల్గా మనకు క్రియేట్ అవ్వడం జరుగుతూ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ మనము సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో ఉపయోగించుకొని మన టేబుల్ ఎలా క్రియేట్ చేస్తారు. చూడండి, ఈ టేబుల్ సెలెక్ట్ చేసేసుకొని మౌస్ రైట్ క్లిక్ ఇచ్చేసినట్లయితే ఇక్కడ మనకు న్యూ టేబుల్ అని వస్తుంది. ఎప్పుడైతే న్యూ టేబుల్ అని క్లిక్ చేసామో ఇలా కాలం ఐడి, కాలం నేమ్, డేటా టైప్ అండ్ అలోనల్స్ ఇలా వస్తుంటాయి. సో ఇప్పుడు నాకు ఏంటంటే ఇక్కడ ఒక ఐడి కావాలి. ఐడి అంటే ఏంటిది అనుకున్నాం, నంబర్స్ ఉంటాయి కాబట్టి ఇంటీజర్. ఓకేనా, చూడండి ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ క్లిక్ చేసినట్లయితే ఇలా ఇండివిజువల్గా మనకు చాలా టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్కటి సమయం వచ్చినప్పుడల్లా వాడదాం. ఓకేనా, తర్వాత నెక్స్ట్ బ్రాంచ్, ఏ బ్రాంచ్ ఉంది అన్నది కూడా కావాలి. ఓకేనా, బ్రాంచ్ అంటే ఏంటిది మనకు ఎన్వర్ క్యార్. ఓకేనా, 50 ఇచ్చాను. తర్వాత నాకు బ్రాంచెస్లో చూడండి, ఇప్పుడు మనకు మరి దీనికి ఐడికి అనేది మనం ప్రైమరీ కీ అనేది అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ మౌస్ రైట్ క్లిక్ ఇచ్చేసినట్లయితే ఇలా చూపిస్తుంది. ప్రైమరీ కీస్ అండ్ ఇన్సర్ట్ కాలం, డిలీట్ కాలం, రిలేషన్షిప్స్. ఓకేనా, నాకు ఏంటంటే సెట్ ప్రైమరీ కీ అంటే నేను ప్రైమరీ కీ అనేది సెట్ చేసుకోవాలి. సో ప్రైమరీ కీ అనేది సెట్ చేసుకున్నాను. చూడండి, ఇక్కడ ఆటోమేటిక్గా నల్ వాల్యూస్ అనేది పోయింది. ఎందుకంటే ప్రైమరీ కీ అనేది మనకు నల్ వాల్యూస్ అనేది యాక్సెప్ట్ చేయదు.
ఓకేనా, మనకు నల్ వాల్యూస్ అనేది యాక్సెప్ట్ చేయదు. అదే కనుక మనము ఇది తీసేసామనుకో, మనకు ఈ ప్రైమరీ కీ అని తీసేసినాం అనుకో నల్ వాల్యూస్ యాక్సెప్ట్ చేస్తుంది. ఇది ఎలాగనేది మనం డేటా ఇన్సర్ట్ చేసుకున్నప్పుడు చూస్తాం. ఓకేనా, ఇప్పుడు నేను బ్రాంచెస్కి కూడా నాకు నల్ వాల్యూస్ యాక్సెప్ట్ చేయొద్దు అనుకున్నట్లయితే చూడండి, ఇలా నల్ వాల్యూస్కి కూడా నేను తీసేసుకున్నాను. ఒక్కసారి మనం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే కింద మనకు ఆల్రెడీ చూపిస్తుంది నేమ్, బ్రాంచ్ అండ్ అలో నల్స్. అంటే మనకు నల్ వాల్యూస్ అలో చేస్తారా లేదా, అలో చేస్తే నో అంటే మనకి ఇక్కడ అలో చేయడం అవకాశం లేదు. డేటా టైప్, మన ఏం డేటా టైప్ ఇది, అండ్ వేర్ క్యార్. ఓకేనా, లెంత్, ఎంత లెంత్ 50. ఓకేనా, లొకేషన్ డిఫాల్ట్ డేటాబేస్ డిఫాల్ట్ లొకేషన్, అండ్ ఇలా కన్సిడర్ డేటా టైప్ అండ్ వేర్ క్యార్, ఇలా ప్రతి ఒక్క దాని గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. ఓకేనా, చూడండి ఇక్కడ కాలం సెలెక్ట్ చేసుకోగానే ఆ కాలం సంబంధించిన నేమ్ ఏంటిది, ఆ ఇంటీజరా, నాలో నల్సా. అంటే మనకి ఏంటంటే ఇక్కడ నో, ఎందుకంటే మనం ప్రైమరీ కీ అనేది అప్లై చేసుకున్నాం కాబట్టి దీనికి నల్ వాల్యూస్ అనేది యాక్సెప్ట్ చేయదు. టేబుల్ డిజైనర్, సో ఇలా మనకు టేబుల్ సంబంధించిన డిస్క్రిప్షన్ కూడా మొత్తం కింద వస్తుంది. సో ఇలా మనము నేను ఫస్ట్ ఒక 2 టేబుల్స్ క్రియేట్ చేసుకున్నాను ఇందులో. ఇప్పుడు మౌస్ రైట్ క్లిక్ ఇచ్చేసి సేవ్ అనుకున్నట్లయితే ఇలా వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఈఎంపీ బ్రాంచ్ అనుకున్నాం. ఓకేనా, బ్రాంచెస్. ఓకే, ఇప్పుడు ఓకే అని క్లిక్ చేసినట్లయితే చూడండి, ఇప్పుడు ఈఎంపీ బ్రాంచెస్ అనేది మనకు క్రియేట్ అయిపోయింది ఒక టేబుల్. సో ఇప్పుడు ఈ టేబుల్ క్రియేట్ అయిపోయిన టేబుల్ని మరి నేను ఎలా చూసుకోవాలి అనుకున్నట్లయితే మళ్ళీ సింపుల్గా ఏం లేదండి, మళ్ళీ మనము ఇందులోకి వెళ్ళేసి ఈ టేబుల్లోకి వెళ్ళేసి ఒకసారి చూసుకున్నట్లయితే ఈఎంపీ డీటెయిల్స్ ఉంది కానీ బ్రాంచెస్ లేదు. సో ఇక్కడికి వచ్చేసి ఒకసారి రిఫ్రెష్ అని క్లిక్ చేసినట్లయితే చూడండి ఈఎంపీ డీటెయిల్స్ కూడా వచ్చాయి, బ్రాంచెస్ కూడా వచ్చాయి. సో ఇప్పుడు ఒకసారి ఇది క్యాన్సిల్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి కూడా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ dbo.emp డీటెయిల్స్. చూడండి ఈఎంపీ డీటెయిల్స్ కాదు, సారీ ఈఎంపీ బ్రాంచెస్ కదా, ఈఎంపీ బ్రాంచెస్. ఓకే, ఇప్పుడు ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి ఇలా ఐడి అండ్ బ్రాంచ్. ఓకేనా, ఇలా మనము ఈఎంపీ బ్రాంచెస్ అని చెప్పేసి మనం ఇండివిజువల్గా క్రియేట్ చేసేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ మనకు ఈ టేబుల్ యొక్క నేమ్స్ అనేవి ఎలా చేంజెస్ చేసుకోవాలి. ఫస్ట్ మనము క్వరీతో ఎలా చేంజ్ చేస్తారు, క్వరీతో చేంజ్ చేయాలంటే SP మీన్స్ స్టోర్డ్ ప్రొసీజర్ అంటారు. ఈ స్టోర్డ్ ప్రొసీజర్ కూడా మనం ఒక్కొక్కటి ఎలా చెప్పుకుందాము. రీనేమ్, మనం ఏది రీనేమ్ చేసుకోవాలి, ఇది సింగిల్ కోర్ అంటారు. సింగిల్ కోర్లో dbo డాట్ ఏంటిది మనకు ఈఎంపీ డీటెయిల్స్ ఉంది కదా, ఈఎంపీ డీటెయిల్స్. ఓకే, ఈఎంపీ డీటెయిల్స్ని నాకు కామా ఎలా రావాలి అంటే ఈఎంపీ డీటెయిల్ అని రావాలి. ఓకేనా, ఈఎంపీ డీటెయిల్స్ని నాకు ఈఎంపీ టేబుల్ అని రావాలి. సో క్లోజ్ చేసి దానికి మనకు ఓకేనా, ఈ సింగిల్ కోర్ అనేది క్లోజ్ చేశాను. ఇప్పుడు ఒక్కసారి కనుక దీనికి మనము XP__ నేమ్ అనేది ఒకసారి ఇది మొత్తం సెలెక్ట్ చేసేసుకొని ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేసేయండి. చూడండి, చేంజింగ్ ఎనీ పార్ట్ ఆఫ్ an ఆబ్జెక్ట్ నేమ్ కుడ్ బ్రేక్ స్క్రిప్ట్ అండ్ స్టోర్ ప్రొసీజర్స్. ఓకేనా, ఇప్పుడు నేమ్ అనేది చేంజ్ అయిందంట. చూడండి ఒక్కసారి టేబుల్స్లోకి వచ్చేసి రిఫ్రెష్ క్లిక్ చేసినట్లయితే చూడండి మనకు నేమ్ అనేది చూడండి ఈఎంపీ టేబుల్గా మారిపోయింది. ఓకేనా, తర్వాత మనకు మేనేజ్మెంట్ స్టూడియో ఉపయోగించుకొని కూడా మనం టేబుల్ ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చు. జస్ట్ ఈ టేబుల్ సెలెక్ట్ చేసుకొని మౌస్ రైట్ క్లిక్ చేసినట్లయితే రీనేమ్ అని వస్తుంది. రీనేమ్ సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన నేమ్ అనేది టేబుల్ అనుకున్నారనుకో. ఓకేనా, ఈఎంపీ డేటా అని ఇస్తున్నా. చూడండి ఈఎంపీ డేటా అనేది వస్తుంది. ఓకేనా, తర్వాత నెక్స్ట్ మనకు టేబుల్ అనేది డిలీట్ చేయాలి. టేబుల్ అనేది డిలీట్ చేయాలంటే జస్ట్ డ్రాప్ టేబుల్. ఏం టేబుల్ డ్రాప్ చేయాలి, dbo డాట్. ఓకే వెయిట్, ఇక్కడ మనకు కొంచెం తక్కువ పడిందండి. ఓకే, dbo డాట్ emp డేటా అనే టేబుల్ని డ్రాప్ చేయాలి. సో ఇప్పుడు చూడండి emp డేటా అనేది మొత్తం చేశాను. ఇప్పుడు డ్రాప్ అని క్లిక్ చేసినట్లయితే సక్సెస్ అయిపోయింది. చూడండి ఇక్కడ టేబుల్ ఉంది. ఒకసారి టేబుల్లోకి వెళ్ళేసి రిఫ్రెష్ క్లిక్ చేసినట్లయితే డేటా అనేది వెళ్ళిపోవడం జరిగింది. సేమ్ బ్రాంచెస్కి మరి ఇంకొక వేలో SQL మేనేజ్మెంట్ స్టూడియో యూజ్ చేసేసుకొని కూడా మనము డిలీట్ ఎలా చేస్తారనేది చూద్దాం.
జస్ట్ సెలెక్ట్ చేసేసుకొని మౌస్ రైట్ క్లిక్ ఇచ్చేసి గో టు డిలీట్. చూడండి ఇలా విండో వస్తుంది. తర్వాత క్లిక్ ఓకే అని క్లిక్ చేసినట్లయితే డిలీట్ అయిపోవడం జరుగుతుంది. ఇలా మనం టేబుల్స్ అనేది క్రియేట్ చేయడం, వాటి నేమ్స్ మాడిఫై చేయడం, డిలీట్ చేయడం చేయవచ్చు. ఓకేనా, ఇది ఇవాటి క్లాస్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన లక్ష్మీ స్కిల్స్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని SQL క్లాసెస్ అనేది SQL నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఆల్.